తమిళనాడు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలో 4900 కోట్లతో పూర్తి చేసిన రహదారులు, రైల్వే మార్గాలను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత తూత్తుకుడి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. ఈ టెర్మినల్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 450 కోట్లతో విస్తరించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం తర్వాత ప్రసిద్ధ గంగైకొండ చోళాపురం ఆలయాన్ని సందర్శించారు ప్రధాని. ఇవాళ రాజేంద్ర చోళుడి జయంతి కావడంతో చోళపురం ఆలయాన్ని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివాలయాల్లో ఒకటైన చోళపురం ఆలయానికి సాంప్రదాయ పంచకట్టులో వెళ్లారు ప్రధాని మోడీ. ఆయనకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రధాని హారతి ఇచ్చారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆది తిరువత్తరై ఉత్సవాల్లో పాల్గొన్నారు మోడీ. చోళపురం ఆలయంలో పూజల తర్వాత బహిరంగ సభకు హాజరయ్యారు ప్రధాని. ఈ సందర్భంగా రాజరాజ చోళుడితో పాటు ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడి గుర్తుగా తమిళనాడులో భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేవి ప్రపంచ దేశాలకు తెలిసొచ్చాయన్నారు. శైవ సిద్ధాంతంతో మనం ఎదుర్కొనే సమస్యలను అలవోకగా పరిష్కరించొచ్చని చెప్పారు. 140 కోట్ల మంది దేశవాసులకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमायुषलिलानि तच्छत्येकपतिर्निपति साचतुष्पति त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमायुषलिलानि तच्छत्येकपतिर्निपति साचतुष्पति अष्टापति नवपति परिवार परिवृतस्य श्री राजेन्द्र चोलेश्वरेण स्थापित वैभवाकारस्य सहस्र वर्षंगतस्य परमेश्वरस्य बृहन्नायिक अंबा समेत भृगीश्वर परमेश्वर सोमाय च रुद्राय च नमः शंखाय च पशुपते नमः हन्त्रे दहनीयसे नमः